మనం ఇన్సర్ట్ మెనూలో ఉండే చార్ట్ ఆప్షన్ గురించిన డీటెయిల్స్ చూద్దాం. మరి ఇక్కడ ఈ చార్ట్ క్లిక్ చేయగానే మీకు నంబర్ ఆఫ్ చార్ట్స్ రావడం జరుగుతుంది. కాలం చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, XY చార్ట్ ఇట్లాంటి అరౌండ్ 14 టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మరి 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండ్ 13, 14. ఓకే, మరి ప్రతి టైప్ కింద కూడా సబ్ టైప్స్ ఉన్నాయి. చూడండి, కాలం చార్ట్ సెలెక్ట్ చేయగానే మీకు దాని కింద 7 రకాల సబ్ చార్ట్లు ఉన్నాయి. బార్ అని, ఐ మీన్ 3D సిస్టమ్ అని, కంపేరింగ్ సిస్టమ్స్ అని, ఇట్లా రకరకాల సిస్టమ్స్ తోటి ఈ చార్ట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే బార్ చార్ట్లో చూడండి 6 టైప్స్ ఉన్నాయి. లైన్ చార్ట్, పై చార్ట్ అన్నిటిలో కూడా సబ్ టైప్స్ ఉన్నాయి. అయితే మనకి డేటా ఎలా ఉందో ఆ డేటాని బట్టి మనం ఏ విధంగా చార్ట్ని షో చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం పర్టికులర్ చార్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ చార్ట్కి పెడితే ఆ చార్ట్కి ఏ డేటా పెడితే ఆ డేటా సూట్ కాదు. ఓకే, మరి ఇప్పుడు బేసికల్గా మనం కాలం చార్ట్, బార్ చార్ట్ ఇవి చూస్తే మనకి ఒక అండర్స్టాండింగ్లోకి వస్తాం. మరి ఫస్ట్ నేను స్టాండర్డ్గా కాలం చార్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అంటే డేటా రేంజ్ అడుగుతుంది. చూడండి, డేటా రేంజ్ ఇదేమైంది, మొత్తం డేటాని కూడా సెలెక్ట్ చేసుకుంది. అట్లా కాకుండా నేను ఓన్లీ ఇట్లా క్లిక్ చేసి ఈ ఏరియాని మాత్రమే డ్రాగ్ చేసాం. సో ఏమొచ్చింది, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, బేసిక్. ఓకే, నెక్స్ట్ అనండి. ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ ఏం చూడొద్దు, నెక్స్ట్ అనండి. సో ఇప్పుడు చార్ట్ టైటిల్ అడుగుతుంది. చార్ట్ టైటిల్ ఇవ్వండి. ఇక్కడ ఎంప్లాయీస్ సాలరీ. ఓకే, అది చార్ట్ టైటిల్. ఎక్స్ కేటగిరీ ఏంటి, వై కేటగిరీ ఏంటి? ఎక్స్ కేటగిరీలో ఏమున్నాయండి, ఎక్స్ కేటగిరీలో మీకు ఈ నేమ్స్, ఈ జాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సపోజ్ ఎంప్లాయీ నేమ్స్ అని ఇచ్చాం. వై కేటగిరీలో ఏమున్నాయి, సాలరీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అనండి. ఈ చార్ట్ని కొత్త షీట్లో పెట్టాలా, ఈ షీట్లోనే ప్రస్తుతం ఉన్న షీట్లోనే ఒక ఆబ్జెక్ట్గా ఒక ఏరియాలో పెట్టాలా? మరి ఈ షీట్లోనే పెడితే కొద్దిగా ఇక్కడ కంజెస్టెడ్గా ఉండి మీకు చార్ట్ క్లియరెన్స్ రాదు. నేను న్యూ చార్ట్ అని, న్యూ షీట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. న్యూ షీట్లో ఈ చార్ట్ రావడం జరుగుతుంది. ఓకే, ఫినిష్ అనండి. చూడండి, చార్ట్కి టూల్ బార్ వచ్చింది. చార్ట్ కూడా క్లియర్గా మనకి రావడం జరిగింది. వైలో సాలరీస్ ఉన్నాయి. ఎక్స్ యాక్సెస్లో మీకు ఎంప్లాయీ నంబర్స్, ఎంప్లాయీ నేమ్స్, జాబ్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇది వీటి యొక్క స్టేటస్. మరి ఇట్లా ఈ చార్ట్ సింపుల్గా అయితే క్రియేట్ చేసాం. మరి చార్ట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇది డిలీట్ చేస్తున్నాను. మరి ఈ ఆప్షన్స్ అన్నీ మనం క్లియర్గా చూడాలంటే మళ్ళీ చార్టే తీసుకుందాం. ఇన్సర్ట్ చార్ట్. ఓకే, బార్ చార్ట్ అయినా ఏదైనా సరే తీసుకోండి, ఏదైనా ఒక టైప్. ఇప్పుడు నెక్స్ట్ అన్నా, డేటా రేంజ్ మొత్తం ఇది సెలెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ వాళ్ళ నేమ్స్, సాలరీస్ వస్తే సరిపోతుంది, జాబులు, ఎంప్లాయ్ నెంబర్లో అవసరం లేదు అనుకోండి. మరి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 4 సెలెక్ట్ చేసాం. నేమ్ ఏమో ఇక్కడ ఉంది, బేసిక్ ఇక్కడ ఉంది, మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం సెలెక్ట్ చేశాను 4 కాలమ్స్ కూడా. ఇప్పుడు ఏవి కావాలి అనే దాన్ని మనం సిరీస్లో చూద్దాం. సిరీస్లోకి వెళ్ళి, సో వైలో ఏముంది, బేసిక్ సాలరీస్. ఓకే, ఇప్పుడు
యాక్సెస్ లేబుల్స్. యాక్సెస్ లేబుల్స్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. యాక్సెస్ లేబుల్స్ ఏమున్నాయండి? ఇవన్నీ ఉన్నాయి యాక్సెస్ లేబుల్స్గా. ఈ 3 ఉన్నాయి. ఈ 3 అవసరం లేదు మనకి, మధ్యలో నేమ్ మాత్రమే కావాలి. సో యాక్సెస్ లేబుల్స్ చేంజ్ చేయండి. ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే యాక్సెస్ లేబుల్స్ ఇవి మాత్రమే ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఫీల్డ్ నేమ్తో కూడా ఇచ్చాం, ఫీల్డ్ నేమ్ అవసరం లేదు. సో ఇవి యాక్సెస్ లేబుల్స్. ప్రీవియస్ డేటా సంథింగ్ కరెక్ట్ అయింది. సో దాన్ని తీసేసాం. ఇప్పుడు యాక్సెస్ లేబుల్స్ నేను ఇక్కడ క్లిక్ చేసి కానీ లేదంటే డైరెక్ట్గా కానీ ఇప్పుడు ఫ్రెష్గా తీసుకుంటా. ఓకే, చూడండి, ఓన్లీ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే తీసుకున్నాను. పైన నేమ్ అనే ఫీల్డ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది రేంజ్ షీట్ 1లో B2 నుంచి B10 వరకు ఈ రేంజి. సో ఇప్పుడు మనకి ఏం షో చేస్తుంది? ఇక్కడ నేమ్స్ మాత్రమే యాక్సెస్లో షో చేస్తుంది. ఇక్కడ వైలో ఈ సాలరీస్ అన్నీ కూడా షో కావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వండి. సో ఇంతకు ముందర ఏం చేసాం? డైరెక్ట్గా చార్ట్ సెలెక్ట్ చేసాం, నెక్స్ట్ అన్నాం, డేటా రేంజ్ సెలెక్ట్ చేసాం, సిరీస్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు సిరీస్ తీసుకున్నాను, ఎందుకు? రిక్వైర్డ్ ఫీల్డే మనకి చూపించాలి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి చార్ట్ టైటిల్. సో ఇప్పుడు ఈ చార్ట్ టైటిల్లో ఇప్పుడు యాక్సెస్ లేబుల్స్ ఓన్లీ ఈ నేమ్స్, వై యాక్సెస్లో సాలరీస్, దట్స్ ఆల్. ఇంతకు ముందర అయితే నెక్స్ట్ అన్నాం. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. యాక్సెస్, ఏ యాక్సెస్ కావాలి, ఏ యాక్సెస్ వద్దు. ఇప్పుడు ఎక్స్ వద్దనుకుంటే తీసేస్తాం, డీసెలెక్ట్ చేస్తాం. వై వద్దనుకుంటే డీసెలెక్ట్, ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. గ్రిడ్ లైన్స్, దీని లోపల ఉన్న గ్రిడ్ లైన్స్ ఎలా ఉండాలి? మైనర్ గ్రిడ్ లైన్స్, చిన్న చిన్న గళ్ళు వచ్చాయి చూడండి, డీసెలెక్ట్ చేయండి. ఇట్లానే మేజర్ గ్రిడ్ లైన్స్ వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకే, ఆ విధంగా మీరు ఏ గ్రిడ్ లైన్స్ కావాలో ఆ గ్రిడ్ లైన్స్ సెలెక్ట్ చేయండి, వాటిని మాత్రం అక్కడ షో చేసుకోవచ్చు. నెక్స్ట్ లిజెండ్. లిజెండ్ అంటే ఇది ఈ బేసిక్ ఏ కలర్లో ఉంది అనేది చూపిస్తుంది. మరి ఇది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? బాటంలోనా, కింద కార్నర్లోనా, ఎక్కడ కావాలో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్లేస్మెంట్ ఆప్షన్. వద్దనుకుంటే డీసెలెక్ట్ చేయండి, మొత్తం లిజెండే కనిపించదు. నెక్స్ట్ డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ సపోజ్ ప్రతి దానిపైన ఏ వాల్యూ ఎంత అనేది ఎగ్జాక్ట్గా మనం చూపించాలనుకోండి. సపోజ్ వాల్యూ అని తీస్తాం, వాల్యూ అని సెలెక్ట్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా 1200, ఇది కరెక్ట్గా 7000 అని చూపిస్తుంది. అంటే బార్లో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం షో చేయలేం కాబట్టి ఈ విధంగా షో చేసుకోవచ్చు. ఇంకా సిరీస్ నేమ్స్, కేటగిరీ నేమ్స్ అవి కూడా కావాల్సి ఉంటే ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా టేబుల్. ఈ డేటాని ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసామో దాని యొక్క టేబుల్ కింద లిస్ట్ రావాలి అంటే ఆ టేబుల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం ఫినిష్ అని ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు డేటా టేబుల్ తీసేస్తున్నాను, ఫినిష్ అంటాం. సో ఫినిష్ అన్నప్పుడు కోర్స్ నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఏంటి? ఆ డేటాని ఈ చార్ట్ని ఎక్కడ పెట్టాలి అనేదానికి. సరే, ఎనీవే ఫినిష్ కొట్టేసాను. ఇక్కడ ఈ దీంట్లోనే ఒక ఆబ్జెక్ట్ లాగా పెట్టాం కాబట్టి క్లియర్గా రాలేదు, మీరు ఎన్లార్జ్ చేసుకోవాలి ఈ విధంగా. మరి చార్ట్లో ఉన్న రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే లొకేషన్ అని ఉన్నది చూడండి. లొకేషన్ యాజ్ ఆబ్జెక్ట్ ఇన్ అన్నాం, అంటే ఇదే షీట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా పెట్టడం జరిగింది. న్యూ షీట్లో పెట్టమంటాం. ఇప్పుడు కొత్త షీట్లో ఫ్రెష్గా వస్తుంది. ఇప్పుడు చార్ట్ టైప్ని మీరు మార్చుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ద చార్ట్ని సపోజ్ నేను ఇప్పుడు 3D పై చార్ట్ క్రియేట్ చేస్తున్నాం. అట్లానే చార్ట్ టైపు సపోజ్ బార్ చార్ట్లో బార్లో 3D బార్ తీసుకుంటాం. ఓకే, ఆ విధంగా చార్ట్ టైప్ అంతా మార్చొచ్చు. సోర్స్ డేటాను కూడా మార్చొచ్చు. సోర్స్ డేటా ఇప్పుడు ఏంటి? ఎక్స్ యాక్సెస్లో ఇది, వై యాక్సెస్లో ఇది మాత్రమే ఉన్నాయి. అది మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డేటా రేంజ్ కానీ సిరీస్ని కానీ అన్నీ మార్చుకునే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ చార్ట్ ఆప్షన్స్ ఇప్పుడే చూసాం కదండి. ఎక్స్ యాక్సెస్ గ్రిడ్ లైన్స్ లెజెండ్ ఇవన్నీ కూడా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ మార్చుకోవచ్చు, డేటాని యాడ్ చేయొచ్చు. 3D వ్యూలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆ వ్యూ యొక్క రొటేషన్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, రొటేట్ అవుతాయి. 3D వ్యూలో ఉంటే మాత్రమే ఈ ఆప్షన్ వర్క్ అవుతుంది. ఓకే, ఎనీవే ఇప్పుడు మీరు ఒక్కొక్క చార్ట్లో ఉండే ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసినట్లయితే ఆ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే దాన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ పెట్టుకోవడం, సపోజ్ వీటిలన్నీ కూడా ఫార్మాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కలర్స్ అనే కాదు, ఇంకా లైన్ స్టైల్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ప్రతి ఏరియాని కూడా మీరు ఆ విధంగా చేంజ్ చేసుకునే ఈవెన్ సిరీస్ని ఎక్స్ యాక్సెస్ని కానీ వై యాక్సెస్ని కానీ అన్నిటిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు చార్ట్లో ఉండే రకరకాల ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. అయితే ఈ చార్ట్ మెనూ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ చార్ట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆర్డినరీగా చూడండి చార్ట్ మెనూ లేదు. ఓకే, అదనమాట. ఆ విధంగా చార్ట్స్ని మీరు రకరకాలుగా క్రియేట్ చేసుకొని